బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల్ మండల్ కృష్ణపల్లి గ్రామానికి చెందిన దుర్గం చరణ్ తేజ్ అనేటువంటి అబ్బాయి పుట్టుకతోనే అంగవైకల్యం పోలియో ద్వారా అంగవైకల్యం బారిన పడడం జరిగింది. నిరుపేదలైనటువంటి వారి తల్లిదండ్రులు ఉండడానికి కూడా నివాసం లేనటువంటి తల్లిదండ్రులు కన్న కొడుకును ఆ విధంగా చూడలేని పరిస్థితులలో వారి ఆర్థిక భారాన్ని మించి ఇప్పటికీ 2 సార్లు ఆపరేషన్ చేయించడం కూడా జరిగింది. అయితే ఆపరేషన్ పిదప 1 సంవత్సరం కాలం పాటు రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయడానికి వారికి తలకు మించిన భారం అవుతుండడం వల్ల ఇదివరకు ఒకసారి డబ్బులు లేక ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం జరిగింది. మరొకసారి ఈ మధ్య కాలంలోనే మరొకసారి డాక్టర్ల సూచన మేరకు ఆపరేషన్ చేయడం జరిగింది. మరి ఇప్పటి నుండి 1 సంవత్సరం కాలం పాటు రెగ్యులర్గా ఫిజియోథెరపీ అనేది అవసరం అయితేనే తిరిగి ఆ బాలుడు యథాస్థానానికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి డాక్టర్లు సూచించడం జరిగింది. అయితే దీని కొరకు వారు నిరుపేదలై ఉండి 1 నెలకు 10,000 ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అది ఫిజియోథెరపీ అనేది వారి జీవన విధానం కావచ్చు. కాబట్టి వారు దాతల కోసం ఎదురు చూస్తున్నటువంటి వేళ బెల్లంపల్లి తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడుగా వారికి మా వంతుగా 5,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందివ్వడం జరుగుతుంది. అయితే మేము ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణ ప్రజలను కావచ్చు, ప్రముఖులను కావచ్చు, వ్యాపారవేత్తలను కావచ్చు, మనసున్నటువంటి దాతలను మేము ఈ సందర్భంగా వారి కుటుంబం తరపున అభ్యర్థించేటువంటి విషయం ఏంటంటే, నిరుపేదలైనటువంటి ఈ అబ్బాయికి మనవంతు సహాయ సహకారాన్ని అందించి వీలైనంత త్వరగా ఆ అబ్బాయి యథాస్థానానికి వచ్చేటువంటి భాగంలో మనం అందరం భాగస్వాములు అవుతామనేటువంటి మిమ్మల్ని మీరు ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి నంబర్ను కూడా మీకు చెప్పదలుచుకున్నాం. దయచేసి దాతలందరూ కూడా ఈ నంబర్కు మీకు తోచిన సహాయాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. 8885152456 ఈ నంబర్కి మీరు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేదా స్వయంగా వచ్చిన వాకర్ అసోసియేషన్ దగ్గరికి వచ్చినా కూడా వారి కుటుంబ సభ్యులకు తగిన సహాయాన్ని అందిద్దామని మీ అందరినీ ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు మన అభ్యర్థనను మన్నించి ఆ బాలుడి యొక్క పరిస్థితిని గమనించి దత్తాత్రేయ శ్రీనివాసన్న గారు 1,100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రంగ రామన్న గారు కూడా 1,100 రూపాయలు, గడ్డం నంబన్న గారు 1000 రూపాయలు, గైని మల్లేశన్న గారు 500, రేణుకుట్ల నాగేశన్న గారు 500, కొయ్యాడ శంకర్ గౌడ్ 500, భీమిని కనకయ్య గౌడ్ గారు 500, భోగశ్రీన్ గారు 500, పురుషోత్తం శారదా గారు 500, తిప్పారపు రాజన్న గారు 500. వీరంతా కూడా ఇప్పటికిప్పుడు ఇవి ఇవ్వడం జరిగింది. ఇక ముందు దాతలు కూడా దయచేసి ముందుకు వచ్చి ఆ బాలునికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మేరు నరసింహస్వామి 500 రూపాయలు.